ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే. ఇక్కడ వరకు మీరందరూ కూడా ఎలక్షన్‌కి ముందు వరకు ఎలా ఉన్నారో, ఎలక్షన్ తర్వాత ఎలా ఉన్నారని ఒకసారి చూద్దాం. ఎలక్షన్ ముందు వరకు ఎలా ఉన్నారనేది తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎలా ఉందండి? మీ ఫ్యామిలీతో గాని, మీరు గాని ఎట్లా ఉంది? అంతా హ్యాపీయా? గుడ్డా? నేనైతే నా ఫ్యామిలీతో ఉండట్లే అన్న. ఓహ్! ఫ్యామిలీ విడిపోయింది. ఇంకా పెళ్లి చేసుకున్నాను. ఒక పాప పుట్టింది. ఒంటరి బతుకు బతుకుతున్నాను. ఎవరు సపోర్ట్ లేరు. ఇటు పార్టీ కూడా సపోర్ట్ లేదు మనకి. జనసేన పార్టీ కూడా. ఎవరేం గుర్తించలే మనల్ని. ఆ! మొన్నటిదాకా ఏదో పెయింట్ వర్కు అది ఇది చేసుకున్నాను. నా కాళ్ళ మీద బతికాను. పాప పుట్టింది. ఇప్పుడు మళ్ళీ నా జాబ్ నాకొచ్చేసింది. ప్రొజెక్షన్ ఆపరేటర్ కింద విజయవాడలో చేసుకుంటున్నాను. హ్యాపీగా ఉన్నాను. చెప్తున్నా కదా అన్న, ఈ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల మొత్తం నా లైఫ్ అనేది కోల్పోయాను నేనైతే. ఇదైతే వాస్తవం. చూస్తున్నావు కదా నువ్వు. ఒకప్పుడు పెళ్లి కాకముందు కళ్యాణ్ నాయుడు వేరు. డబ్బుకు డబ్బు అమ్మా నాన్న దగ్గర ఉండేటోడిని. ఫుల్ సపోర్ట్ ఉండేది. బట్ ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల, వీళ్ళు టార్గెట్ చేయడం వల్ల, కొంతమంది మనల్ని ట్రోల్ చేయడం వల్ల, పార్టీ వాళ్ళు మనం పట్టించుకోకపోవడం వల్ల మస్తు ఇదైపోయినాం. వాళ్ళు పట్టించుకుంటారని చెప్పి అయితే మనం సపోర్ట్ చేయలేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు కొంచెం తగ్గుతానన్న. గెలవక ముందు కళ్యాణ్ నాయుడిని పట్టించుకున్నారు. గెలిచిన తర్వాత ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే అక్కడ ఏమన్నా పట్టించుకోవడం అంటేనే వాళ్ళు నాకు డబ్బు సహాయం చేయాలి ఇదని కాదు. పట్టించుకోవడం అంటే అప్పుడు కూడా ఏం పట్టించుకున్నారనా? అరెస్ట్ అయ్యాం కాబట్టి ఎవరో ద్వారా వెళ్ళింది న్యూస్ ఇడిపించారు అంతే. చెప్తున్నా కానీ ఎవరికేమి సపోర్ట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు వరకు ఎవరిని వెళ్ళనివ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మంచి చేస్తుండు. ఆయన ప్రజలకు చేయాల్సింది చేసేస్తుండు. ఆయన వరకు వెళ్ళాలి కార్యకర్తలు అనేసరికి అక్కడ గేట్ దగ్గర ఆపేస్తారు మమ్మల్ని. మధ్యలో ఎవరైనా ఉన్నారంటారా? ఆపేస్తారన్న. నా వరకే అయింది అది. ఆ! అప్పుడు దాకా అన్ని రోజులు సంవత్సరం కష్టపడ్డాను పార్టీ గురించి. సంవత్సరం ఏంటన్నా, 2017 నుంచి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కష్టపడితే ఎవడో ఏదో వైసీపీ ఏదో వీడియో పెట్టాడని చెప్పి పార్టీ ఆఫీసులో నుంచి 1000 రూపాయలు ముఖం మీద కొట్టి బయటకు గెంటేసిండు నన్ను, ఆ అమ్మాయిని. ఆ రోజు అరే ఎక్కడికి వెళ్తాడు ఇంత మళ్ళీ నా వీడియోలు చూసిరు. కళ్యాణ్ అని గుర్తుపెట్టి బౌన్సర్లు సహా పవన్ కళ్యాణ్ గారు బౌన్సర్లు, గేట్ కీపర్లు, మొత్తం మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు నన్ను. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి మేకప్ మ్యాన్ ఉంటాడు కదా, ఆయన రూమ్లో కూడా ఉన్నా నేను. ఆ రోజు పొద్దున ఎవడో ఏదో వైసీపీ పెట్టి అసలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోకుండా వీడియో వచ్చింది నీ మీద బ్యాడ్గా అది చేసినా ఇది చేసినా 1000 రూపాయలు అర్ధరాత్రి 11ంటికి 1000 రూపాయలు ముఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు. అర్ధరాత్రి ఆడపిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తానన్నా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ అడుగు పెట్టాలి అక్కడ. నేను గెలిచిన తర్వాత కూడా అడుగు పెట్టాలి అసలు. ఎందుకంటే ఇక అర్థమైపోయింది నాకు. అన్నయ్య వరకు పోనివారు. ఆ రోజు మన జరిగిపోయింది. నిజంగా చెప్తున్నా కానీ మా విజయవాడ అంటే తెలుసు మీకు, రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్లు అవి ఇవి. ఆ రాత్రి ఆ అమ్మాయిని పట్టుకుని నేను గుణదల మాత చర్చిలో వీళ్ళు మాట ఇచ్చారు కాబట్టి 3 రోజులు మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందు కూడా కూర్చున్నాను. ఏదైనా మేము అడిగిన దానికి డబ్బులు కూడా కాదు. సార్ ఇట్లా ఏదో అయిపోయింది సార్, ఒక మంచి ఉద్యోగం ఇప్పించండి సార్, నాకు చేసుకుంటాను సార్ అంటే, చూస్తాము కళ్యాణ్ గారు కూర్చొని 3 రోజులు కూర్చోబెట్టి తర్వాత 1000 రూపాయలు మొఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? కూడా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అయింది. వాళ్ళు నా మీద వీడియోలు పెట్టారన్న. వీడియోలు పెట్టినప్పుడు ఆ వీడియోలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోవాలి కదా. 1 సైడ్ విన్నాం కదా, 2 సైడ్స్ వినాలి కదా. మా సైడ్ వినకుండా పిలిచారు. 1000 రూపాయలు అర్ధరాత్రి 11ంటికి. ఇక గుణదల ఆ 1000 రూపాయలు కూడా నేను అక్కడే చెట్టాల్లో పడేసి వద్దులే అని చెప్పి కోపంలో గుణదల మాత చర్చ్ ఉండగా చర్చిలో 20 రోజులన్నా అక్కడే పడుకున్నాము, అక్కడే ఉన్నాం. కానీ ఆ 20 రోజులు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటారా? నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్. ప్రతి ఒక్కరు రావడం, రైస్ తీసుకురావడం, అన్న మీకు మేము తోడుగున్నాం. పార్టీ ఆఫీస్ తోడుగలేకపోయినా కూడా నేను ఈరోజు చేసిన దానికి నా ఫాలోవర్స్ అయితే నాకు అండగా ఇప్పుడు కూడా నిలబడ్డారన్న. సో నా ఫాలోవర్స్ నేను బంగారమే అనుకుంటా. నేను వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు నన్ను నమ్మారు. పార్టీ ఆఫీస్ నమ్మలేకపోయింది. అంటే వాళ్ళు కూడా నీకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఉన్న వాళ్ళు అభిమానంతో ఉన్న చెప్తున్నా కానీ నేను వీడియోలు పవన్ కళ్యాణ్ గారి గురించి సపోర్ట్ చేయడం వల్లే వాళ్ళు నాకు ఫాలో చేశారు. వాళ్ళు ఈ రోజు నా ఒక ఛానల్లో 2,70,000 మంది, ఒక ఛానల్లో 50,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్స్, జన సైనికులు, మొత్తం ఆంధ్ర పీపుల్స్ ఎక్కువ అందులో. వాళ్ళందరూ నన్ను 20 రోజులు బంగారం చూస్తున్నారు. వాళ్ళు ఒకటే భరోసా ఇచ్చారన్న, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుపోయినా మేము ఉన్నామన్నయ్య, నీకు పార్టీ ఆఫీస్ పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోపోతే ఏంటి. కానీ ఇందులో మాత్రం నేను చాలా అంటే చాలా వరస్ట్ అన్న. మెడబెట్టి గంటేశారన్న కార్యకర్తని. అది ఇప్పుడు నేను ఏదో అబద్ధం చెప్పట్లేదు. అది ఈ వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ 1000 రూపాయలు నా ముఖం మీద కొట్టినోడు వాడు చూస్తే ఆడికి తెలుస్తుంది. ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? కళ్యాణ్ గారిని అయితే కలవలేదన్న, ట్రై కూడా చేయను నేను. ఎందుకంటే నేను అభిమాని అంతవరకే. వస్తే అదే వస్తుంది మనకి, ఫోటో దిగాలని. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి, ఎందుకన్నా పక్కన నుంచోవాలి, ఇంకా క్రేజ్ పెరుగుతుంది అని చెప్పి చాలా మంది. క్రేజ్ ఎవరికి కావాలన్న బాబు, ఫోటోలు ఎవరికి కావాలి? నేను నా దిమాగే వేరన్నా.
పవన్ కళ్యాణ్ గారు వారాహి మీటింగ్ పెడితే నేను ఆమె దూరంలో నిలబడ్డాను, నేను పబ్లిక్లో వెళ్ళకుండా. నేను కూడా గుడ్డలు చింపేసుకోవచ్చు, నేను కూడా వెళ్ళిపోవచ్చు. నేను పవన్ కళ్యాణ్ గారి మంచితనానికి ఫ్యాన్, నేను ఆయన చేసే మంచికి ఫ్యాన్ నేను. సో ఆయన అడుగు జాడలో నడుస్తాను. ఒక మీటింగ్కి వెళ్ళాలంటే సైలెంట్గా ఉంటాను, ఆయన ఏం మాట్లాడి అదే వింటాను. సీఎం 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 అని పిచ్చి కుక్కల్లాగా అరుసుకోము మేము, అలాగే ఉంటాను నేను. అలాగే ఇంకోటి, నన్ను గుర్తిస్తే వస్తుంది ఫోటో, గుర్తించబడి అంతేగాని అన్న ఇప్పుడు వెళ్ళి నేను పాట సార్ నాతో నేను వీడియోలు చేశాను సార్, ఒక ఫోటో ఇప్పియండి సార్ పవన్ కళ్యాణ్, అలాంటి దిగజారిపోనన్నా నేను. కొంతమంది దిగజారుతారు, నేను దిగజారును, నేను నాలాగే ఉంటాను. నేను వస్తే వస్తుంది, రాకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆయన ఏమన్నా ఇదా అన్న, ఆయన ఒక మనిషే. ఇప్పుడు నాకు అభిమానం ఉంది, ఆ తమ్ముడు వీడియో వచ్చింది సరే వాడిని తీసుకురండి ఇక్కడికి మాట్లాడు, అప్పుడు కొంచెం సంతోషంగా అన్నయ్య దగ్గరికి వెళ్ళింది గర్వంగా నిలబడతాను. నేను అడుక్కొని వెళ్తే ఆ అవతల వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా అన్న, కొన్ని రోజులు తిప్పించుకుంటారు. అలాంటిది ఎవరికి కావాలన్న, ఎవరికి వద్దు కదా, కరెక్టా కాదన్న. ఇప్పుడు మనం దిగాలంటే మనం సొంతంగా వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక 10 మందిని అడుగుతాం, నేను దిగాలంటే నిమిషం పట్టదు. ముక్క శ్రీను మంచి మంచి వాళ్ళు ఉన్నారు నా చేతిలో. అంతెందుకు మన బత్తూరు బాలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా కళ్యాణ్ గారితో ఫోటో తీస్తాం సార్ అన్నయ్య, నేను రాజమండ్రిలో 4 సార్లు విజిట్ అయినా అన్నయ్య రాధానగరానికి, మనం వెళ్ళొచ్చు కానీ నాకు డ్యూటీ ముఖ్యం ఫస్ట్. నేను డ్యూటీలో ఉంటూ క్యాబిన్లో సినిమా నడుపుతూ నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశాను. ఇప్పుడు నాకు జాబ్ పోయిందనుకో, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పెట్టుకుంటారా నన్ను డ్యూటీలో, ఎవరైనా పెట్టుకోరు, నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి. సపోర్ట్ ఏంటంటే ఒక కార్యకర్తగా, అంటే నా ఇష్టపడుతున్నాను, నా పార్టీని నేను కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నాను కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను, అంతవరకే. ఇది ఎగబడిపోయేది ఏం లేదు. ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తానికి వీడియోలు ఆపేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇంకా పాప పుట్టేసింది కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం, ఈ గొడవలు ఎందుకు మానేద్దాం అనుకునేసరికి ఇలాంటి ఎదవలు తగులుతున్నారు నాకు, మళ్ళీ నాకు మైండ్ తిరిగిపోతుంది. మా భార్య అదే అంటుంది, మంచిగా మానేశాను ఎన్ని రోజులు, 4 నెలలు ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత వీడియోలో పెట్టలేదు అసలు, మళ్ళీ ఏదో వీడియో నా దగ్గరికి వచ్చింది. ఈ కుర్రోళ్ళు నాకు షేర్ చేయడం, నేను మళ్ళీ స్టార్ట్ చేయడము. ఇంకా ఆగుతుందా అన్న, ఒకసారి మూత్ దగ్గర వచ్చి మైక్ పెట్టగానే మనకు ఊపు వచ్చేస్తుంది. ఆ రోజు ప్రసాద్ కూడా అలాగే జరిగింది గబ్బర్ సింగ్కి. అవును, వాడు వేస్ట్ అన్న, వాడి పని మేము చూసుకుంటాంలే అన్న. ఓకే రైట్. అయితే కళ్యాణ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మీ లైఫ్ మంచిగానే హ్యాపీగా? సూపర్ అన్న, చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడప్పుడు మీలాంటి అన్నలు కూడా ఫోన్ చేస్తున్నారు, ఇంకా నన్ను ఇలా ముంగర తీసుకురండి, నా బాధలు కూడా చెప్పుకుంటాను నేను. డెఫినెట్గా కళ్యాణ్. అదేవిధంగా పార్టీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కూడా మేము కూడా అనుకుంటున్నాం. కానీ ఒకవేళ వద్దులే అన్న, ఆ రోజు వాళ్ళు చేసిన దానికి మాత్రం ఈ వీడియో దయచేసి కళ్యాణ్ గారు అందరూ ఒకలాగా ఉండరుగా. కళ్యాణ్ గారు ఏంటన్నా, అందరూ ఒకలాగా ఉండరుగా. నాకు బాధ ఏంటంటే అన్న, వాళ్ళు నన్ను పంపించేసారని కాదు,